బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో చీరాల పట్టణంలోని వాసవి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థులతో ఈ రోజు అనగా బుధవారం నాడు విద్యార్థుల కోసం చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ సుబ్బారావు చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని వన్ టౌన్ సిఐ చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ ఏ హరిబాబు మరియు కానిస్టేబుల్ కె సుబ్బారావు పీసీ సునీత మరియు ధనలక్ష్మి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ సుబ్బారావు మరియు శక్తి బృందం ఎస్ఐ శక్తి యాప్ గురించి వివరిస్తూ ఈ యొక్క యాప్ అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ఎవరైనా టీజింగ్ బాల్య వివాహాలు అరికట్టే విధంగా ఈ యొక్క యాప్ ఉపయోగపడుతుందని వివరించడం జరిగింది. మీరు కరెక్ట్ గా అడుగులు వేస్తే మీరు, మీ ఫ్యామిలీ, మీ ఏరియా, మీ ఊరు అన్ని బాగుంటాయి. మీరే కరెక్ట్ గా లేరంటే ఒకరు చాలు ఇంత వ్యవస్థ మొత్తానికి ఆర్ట్ చేయడానికి. చెప్తారు కదా, పాలల్లో చిన్న డ్రాప్స్ చాలు అవి విరిగిపోవడానికి. వాటర్ అయినా ఒక డ్రాప్ పాయిజన్ చాలు ఇది మొత్తం పొల్యూట్ అయిపోవడానికి. సో అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మంచి ఉద్దేశంతో ఉండాలని చెప్పలేదు, ఇది కాన్సెప్ట్. అయితే మీరు చిన్నపిల్లలు అయినప్పటికీ మీరు కూడా ప్రజెంట్ ప్రతి ఒక్కరికి టీవీలు, ఇంటర్నెట్, సెల్ ఫోన్స్ అవైలబిలిటీలు ఉన్నాయి కాబట్టి మీకు కొంత ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి మీరు మొబైల్స్ యూజ్ చేస్తే మీరు లేకపోతే మీ పేరెంట్స్ కి అవేర్నెస్ కలిగించాలి. ఫస్ట్ మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే స్కూల్ లెవెల్లో టీజింగ్ ఉండదు. కానీ మళ్ళీ మీకు పిల్లలకు ఒకసారి తెలియజేస్తున్నాము, ఆడపిల్లల్ని ఆట పట్టించడం లాంటివి చేయకూడదు. వాళ్ళ డ్రెస్ సెన్స్ గురించి కావచ్చు, వాళ్ళ అపీరెన్స్ గురించి కావచ్చు, లేదా వాళ్ళు నడక విధానం కావచ్చు, ఇట్లా దేని గురించి అయినా కూడా కామెంట్ చేయడం అనేది ఈవిటీసీ కిందకే వస్తుంది. అది అఫెన్స్ కూడా. ఒకసారి పోలీస్ కేసు అయితే మీకు దాని ఎఫెక్ట్ తర్వాత అకాడమిక్ ఇయర్స్ లో కానీ ఫ్యూచర్ లో జాబ్ విషయాల్లో కానీ అది మీ క్యారెక్టర్ మీద బ్యాడ్ మార్క్ అనేది నోట్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి యాక్టివిటీస్ చేయొద్దు. తర్వాత సెల్ ఫోన్స్